ఓం సాయిరామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు కదా? మన సాయినాథన్ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ, బాబావారు మనకు విజయదశమి వచ్చేస్తోంది. మనకు విజయదశమి అంటే సాయినాథుని పుణ్యతిథి గుర్తు వస్తుంది. ప్రతి ఒక్కరము కూడా షిరిడీలో ఉండాలి అని తాపత్రయం పడుతూ ఉంటాము. నేనైతే ఎవ్రీ మంత్ షిరిడీ వెళ్ళి బాబావారిని చూసి బాబావారి సన్నిధిలో ఎక్కువ టైము గడపడానికి ట్రై చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడెప్పుడు బాబావారిని చూస్తానా అని చెప్పి చాలా సంతోషంగా ఎదురు చూస్తూ ఉన్నాను. మీలో ఎంతమంది అలాగా ఎదురు చూస్తూ ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. ఈరోజు సాయి చరిత్రలో అంటే బాబావారు శరీరంతో ఉన్నప్పుడు ఈరోజు ఏం జరిగిందో మీతో పంచుకోబోతున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. అది ఏంటి అంటే కనుక 1918 సంవత్సరం అక్టోబర్ 1వ తారీఖున శ్రీ సాయి చరిత్రలో ఏం జరిగిందో తప్పకుండా ప్రతి ఒక్క సాయి బిడ్డ కూడా స్మరించుకుని తీరాలి ఫ్రెండ్స్. బాబావారి మహాసమాధికి 14 రోజుల ముందు 1918 సంవత్సరం అక్టోబర్ 1వ తారీఖున సాయినాథుడు వజే అనే భక్తుణ్ణి పిలిచి రామ విజయం అనే గ్రంథాన్ని పారాయణ చేయమన్నారు. మసీదులో కూర్చుని వజే ఆ పవిత్ర గ్రంథం పారాయణ మొదలుపెట్టాడు. వజే చదువుతూ ఉంటే బాబా వినేవారు. ఇలా 8 రోజులు గడిచాయి ఫ్రెండ్స్. ఆ తరువాత సాయినాథుడు ఆ గ్రంథాన్ని ఆపకుండా చదవమని ఆదేశించారు. సాయినాథుని ఆదేశానుసారం వజే 3 రోజుల పాటు పగలు రాత్రి నిరంతరాయంగా చదివాడు. 11 రోజుల పాటు చదివిన తరువాత అతను అలసిపోయి నీరసించిపోయాడు. అటుపై చదవడానికి అతనికి శక్తి సరిపోలేదు. సాయినాథుడు అతన్ని పంపివేసి మౌనంగా ఉండసాగారు. బాబా ఈ వజేతో ఎన్నో కఠినమైన సాధనలు చేయించారండి. ఈ నేపథ్యంలో ఒక లీల చెప్పుకుందాం. ఒకరోజు రాత్రి వజే మసీదులో కూర్చుని ఉన్నాడు. బాబా తన ప్రక్కన ఉన్న దాదా కేల్కర్తో ఈ వజేని రాత్రంతా కూర్చుని ఏకనాథ భాగవతం పారాయణ చేసుకోమంటే ఇతను రోజుకొక అధ్యాయమే చదువుతున్నాడు అన్నారు. సాయినాథుడు మాటలు విన్న వజే, బాబా అయితే నన్ను మొత్తం రాత్రంతా కూర్చుని పారాయణ చేయమంటారా అని అడిగాడు. బాబా అవును అన్నారు. ఆ రోజు నుండి వజే రాత్రంతా మేల్కుని రాత్రి 10 గంటల వరకు నుండి తెల్లవారుజామున 4 గంటల వరకు కూడా పారాయణ చేసుకునేవాడు. ఇట్లా రాత్రంతా పారాయణ చేసినా సరే వజేకు నిద్రలేమి వల్ల ఏ విధమైన అలసట ఉండేది కాదు. ఇలా ఈరోజు జరిగింది ఫ్రెండ్స్. మనం కూడా మా బాబావారు ఏదైతే ఆ రోజున చేయించారో తమ భక్తులతో ఇప్పటికీ బాబావారిని నమ్ముకున్న బిడ్డలు ప్రతి ఒక్కరూ కూడా మనకు సాయినాథుడు మన కోసంగా ఏమి నిర్దేశించారు అని ఆలోచన చేయగలిగితే చాలా బాగుంటుంది. అయితే రెండో విషయం మీతో పంచుకుంటాను అన్నాను కదా, రేపు మహాలయ అమావాస్య ఫ్రెండ్స్. బాబావారు చెప్తూ ఉన్నారు ఈ సందేశం. తల్లి, నువ్వు ఎన్నో రోజులుగా అడుగుతున్న కోరిక లేట్ అయ్యింది అని బాధపడుతున్నావు కదా, ఆ రోజులు ఎందుకు వచ్చాయి అంటే అది ఇవ్వవలసిన టయానికే వస్తుందమ్మా. ఇన్ని రోజులు పట్టింది కనుక ఇక ఇవ్వాల్సిన సమయం అనేది వచ్చేసింది బిడ్డ. నీ ఆరాటం నీ కోరిక అంతా తీరిపోతుంది. ఎలాంటి కొరత లేకుండా నిండు మనసుతో ఉండు. అది ఎలాంటి కొరత అయినా సరే తీర్చే బాధ్యత కూడా నా మీదే ఉంది కదా. అలాగే నేను ఇచ్చే నీ సంతోషం శాశ్వతంగా ఉండాలి కదా, దానికోసమే ఇంత ఆలస్యమైంది. నీకు వచ్చే కష్టాలు ఎవరు తీరుస్తారు చెప్పు? ఈ సాయి తప్ప. ఎప్పుడు కూడా ఒకటి గుర్తుంచుకోమ్మా, నువ్వు ఏది కూడా నా దగ్గర అడిగినా నువ్వు మర్చిపోయినా సరే నేను మర్చిపోనమ్మా.
నా బిడ్డ ఆశపడ్డది నెరవేర్చి ఇచ్చేందుకు నేను నిరంతరం కష్టపడుతూ ఉంటాను. కానీ అది నీకు మంచిగా చేర్చే విధంగా మాత్రమే ఉంటాయి. ఎలాంటి లేటు లేకుండా చూసుకుని ఇంత ఆలస్యమైంది. కొన్ని సందర్భాలలో కొన్నిటి కోసం ఎంతో మొండిగా ఉంటున్నావు. నాకు కావాల్సింది, నేను కోరింది నాకు ఇచ్చేదాకా నిన్ను వదలను బాబా, నీకు అది చేస్తాను, ఇది చేస్తాను, నా మంచి చెడ్డలని నీకు తెలుసు కదా, నాకు ఎందుకు ఇవ్వలేదు అని నన్ను కఠినంగానే అడుగుతున్నావు. కానీ దేనికైనా నీ మంచి చెడులు మంచిగా చూసుకోవడానికి నేను ఉన్నాను. నన్ను బలవంతం చేసినా నేను నీకు చెడు అయ్యేది ఎప్పుడు కూడా ఇవ్వను. కనుక నీకు ఏది కోరినా కూడా అది ఆలస్యం అవుతుంది అంటే దానిలోని ఆటుపోట్లన్నీ తీసివేస్తాను అని గుర్తుంచుకో. ఇదంతా నీకు చెప్పి నిన్ను ఏదో సమాధానపరచడానికో, నీ మనసును తేలికపరచడానికో, నీ కోపాన్ని తగ్గించడానికో కాదు తల్లి. నీ మనసు మార్చుకో అని చెప్పడమే నా ఉద్దేశం. మంచిది మాత్రమే నీ చేతికి చేరుస్తాను అని చెబుతున్నాను. రేపే కదా మహాలయ అమావాస్య. నా మాటలు అలక్ష్యం చేయకుండా ఉంటున్న నీకు ప్రతి ఒక్కటి కూడా ఇస్తున్నాను. నువ్వు కోరే ముఖ్యమైన కోరిక నీ చేతిలో చేరే దారి కూడా రేపే. నా అన్ని కోరికలు ఎప్పుడు నెరవేరుతాయని నువ్వు అడిగిన ప్రశ్నలకు సమాధానం రేపే. తప్పకుండా అన్ని కోరికలు వేగంగా నెరవేరే మార్గం కూడా చెబుతాను విను. నీ ఆలోచనలు, నీ గుణము ఎలా ఉంటే నీ జీవితం అలాగే ఉంటుంది తల్లి. విధి అనేది కొద్దిగా బలమైనదమ్మా. విధి కంటే కూడా దేవుడు ఇంకా బలవంతుడు అని అర్థం చేసుకుంటే నీ మనసుకు ఒక దేవాలయం లెక్క అవుతుంది. ఎప్పుడు నువ్వు ఏది కోరినా, ఏది అడిగినా గట్టిగా అనుకుంటావో అది తప్పకుండా నెరవేరుతుంది తల్లి. అందువల్ల ఇది జరుగుతుంది అని నువ్వు అనుకూలంగా తలుచుకో, అలాగే జరిగిపోతుంది. అలా జరగకపోతే ఎలా జరగకుండా ఉంటుందేమో అని కూడా ఇలా కొంచెం కూడా వ్యతిరేకంగా తలుచుకోవద్దు. ఒక్కోసారి నీకు కావాల్సింది చేయాలని అనుకున్నప్పుడు నీ ఆలోచనలే నాకు అడ్డుగా వస్తున్నాయమ్మా. ఇప్పుడు చెబుతున్నాను విను. నీ జీవితంలో అతి ముఖ్యమైన కోరిక తీరే రోజు రేపే. నీకు ఒక ఆశ నెరవేరుతుంది, తప్పకుండా నెరవేరుతుంది. నువ్వు ఈ క్షణం వింటున్నావు కదా, నువ్వు కోరింది తప్పకుండా జరుగుతుంది. నువ్వు కోరింది జరిగి అది నీ ఆలోచనలో బలంగా అనుకో. నీ ఆలోచనలు, ఊహలు నీ ఆశ తీరేటట్లు మార్చుకో నువ్వు. అది నీ చేతిలోనే ఉంటుంది కదా. ఇక రేపటి నుంచి నీకు అంతా మంచి రోజులేనమ్మా. శుభాలే జరుగుతాయి. నీ ఆశ తీరే మార్గం దొరుకుతుంది. ఆలోచనలు బాగుంటే అంతా బాగుంటుంది కదా. నీకైన కోరిక నెరవేర్చేందుకు నీ చేతిలోనే ఉందని చెప్పాను కదా. నా వాక్కు వేదవాక్కు బిడ్డ. కాబట్టి ఈ వాక్కును అశ్రద్ధ చేయకుండా ఆచరించు. నీ ఆశ తప్పక నెరవేరుస్తానమ్మా. అందుకు జరగాలని నా ఆశీర్వాదం నీకు పరిపూర్ణంగా ఉంటుంది. దేనికైనా పనులు ఆరంభించు, అన్ని దిగ్విజయంగా విజయవంతంగా అవుతాయి. నా ఆశీర్వాదం ఎప్పుడు నీకు ఉంటుందమ్మా. అందులో నీ సాయి వెంటనే ఉంటాను కదా. ఇక నీకు దిగులెందుకు చెప్పు బిడ్డా. నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను తల్లి అని బాబావారు చెప్తున్నారు ఫ్రెండ్స్. సర్వే జన సుఖినో భవంతు.